వాళ్ళ ప్రేమ ద్వారా అందలం ఎక్కిస్తాన్ని లేదా వారి ఆలనా పాలనే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పటాన్ని మీ వల్ల కాదు, మీ గురువు వల్ల కాదు, మీ గురువు కొడుకు వల్ల కూడా కాదు, మీ తరం కాదని చెప్తూ, ఎందుకంటే ప్రజలు నిర్ణయించుకుంటే ఆపత్తరం ఎవడి వల్ల కాదనేది మీరు గ్రహించమని చెప్పని మీకు హితవు చెప్తూ సెలవు తీసుకుంటాం. అసలు జల్ జీవన్ మిషన్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? నిన్న శంకుస్థాపన చేశారు కదా. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జల్ జీవన్ మిషన్లో ఎక్కడన్నా ఎడిషనల్గా సోర్స్కి కెపాసిటీ కేటాయించారా? ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రస్తుతం ఉన్నటువంటి మౌలిక సదుపాయాల ద్వారా మాత్రమే ఇంటింటికి నీళ్లు ఇవ్వాలనేటువంటి అంటే వాస్తవానికి విరుద్ధమైనటువంటి తప్పుడు నిర్ణయాన్ని మీరు అమలు చేద్దామని చెప్పినటువంటి చూసే ప్రయత్నం మీరు చూడండి ఒకసారి. ఆ పథకాలు మీరు ఎవరన్నా వెళ్ళి గమనించండి. జనాభాకి ఎంత నీళ్లు కావాలి, వీధి పంపులో పట్టుకుంటే ఎంత నీళ్లు కావాలి, అదే మన దొడ్లోకి వస్తే పంపు ఇంట్లోకి వస్తే ఎంత నీళ్లు వాడతారు. దానికి సరిపడా మీరు సోర్స్ని పెంచుతున్నారా లేదా? సోర్స్ ఏర్పాటు కోసం ఆ సరిపడా వాటర్ సోర్స్ కోసం ఎక్కడైతే నీళ్ళ చెరువులు పెంచడమా, ఫిల్టర్ మీడియా పెంచడమా, లేదా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కొత్తవి కడతామా,